బట్టి మీ పిలుపుని బట్టి మీరు మమ్మల్ని చేసినటువంటి ఆ యొక్క మా కొరకై చేసిన గొప్ప కర్వరి యాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రభా ఇక్కడ నాకు నాయన ప్రభా ఈ పరలోకాన్ని వారసత్వంగా మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తాను. నేను ఆయన ప్రభా ఇన్ని మేలు పొందడానికి మీ వద్ద నుండి నాలో ఏ అర్హత యోగ్యత లేదు ప్రభా, కేవలం అయోగ్యుడను అపాత్రుడను ప్రభా. మీ యొక్క సన్నిధి మీ కృప మాత్రమే, మీ ప్రేమ మాత్రమే దీనికి కారణమని ఒప్పుకొనొచ్చు. మీరు చేసిన ప్రతి మేలుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మధ్యాహ్నం కాల వేళ ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు చూపించాడు. ప్రభు యొక్క బలను సమీపించడానికి ముందు మనము కొన్ని హెచ్చరికలను మనం విని ఆ తర్వాత ప్రభు బలలో యోగ్యమైన రీతిలో చేయవేయడానికి మనం సిద్ధపడతాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతాం. 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించాను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి సార్. ప్రభు ఈ మాటలో మన కొరకు దీవించి అనుగ్రహించడం కాక. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కొద్ది సమయంలోనే నేను ముగిస్తాను. దేవుడు తన దాసుల పక్షంగా అనేక సార్లు ఆయన చూడండి అబ్రహాంతో మాట్లాడినటువంటి సందర్భంలో మనం ఉదయకాలం ఆరాధన చూసాం కదా. ఆయన అబ్రహాంతో మాట్లాడాడు. మోషేతో కూడా ఏం చేశాడు చెప్పండి, ఆయన మాట్లాడాడు. అనేక మంది దైవజనులతో లేకపోతే యాజకులతో లేకపోతే ప్రవక్తలతో దేవుడు వాక్రూపిగా మాట్లాడుతూ వచ్చాడు. అంటే కేవలం ఆ కాలంలో మాటల ద్వారానే, వాక్యము అంటే అప్పుడు రిటర్న్ వర్డ్ లేదు, అంటే రాయబడినటువంటి వాక్యం లేదు వాళ్ళ దగ్గర. అబ్రహాం దగ్గర ఏమైనా బైబిల్ ఉందా చెప్పండి? యోబు దగ్గర ఏమైనా బైబిల్ ఉందా? దావీదు దగ్గర ఏమైనా బైబిల్ ఉందా? చూడండి, వారి దగ్గర ఉన్నది ఏంటి అంటే కేవలము దేవుడు మాట్లాడిన మాటలే వారు వాక్యంగా తీసుకున్నారు. అయితే దేవుడు కేవలము మాటల ద్వారా మాత్రమే కాదు, వీరితోని నేను రాత రూపకంగా కూడా నేను వీరితో మాట్లాడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అంటే లిఖిత పూర్వకంగా నేను వీరి దగ్గర నేను ఉండాలి, లేకపోతే లిఖించబడినటువంటి వాక్యమును కూడా నేను వారికి అప్పగించాలనేటువంటి ఆశ కలిగిన వాడై ఉండి దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన వ్రేలితో రాసినటువంటి చేవ్రాతనిచ్చినట్టుగా మనం చూస్తాం. అవునా కదా చెప్పండి? దేవుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే తన చేతితో తను రాయడం మొదలుపెట్టాడు. మనందరికీ 3-4 సందర్భాలు తెలుసు. ఆ సందర్భాల్లో అసలు ఎందుకు దేవుడు ఆ సందర్భంలో అలాగా రాయగలిగినాడు, అసలు రాయడానికి కలిగినటువంటి కారణం ఏంటో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని చేవ్రాత అని అందాం. ఇది ధ్యానం ఏంటి చెప్పండి? దేవుని చేవ్రాత. దేవుడు తన సొంత చేతితో రాసినటువంటి రాతలు కొన్ని ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండంలో 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15-16 వచనాలను మనం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15-16 వచనాలు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుని చేతి రాత కలిగినటువంటి రాతి పలకలను మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా,
దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత వారు మీరు గమనించాలి, అక్కడ ఉన్నటువంటి మిశ్రిత జనం కూడా వారితో కలిసి వచ్చారంటే ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలుతో కలిసి వారు వచ్చారు. చాలాసార్లు ఇశ్రాయేలు బలహీనపరచబడటానికి ఆ మిశ్రిత జనమే కారణం, అవునా కదా చెప్పండి. మీరు దేవుడు ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకురావడానికి చేసిన అద్భుతాలన్నీ మీరు గమనిస్తే ఐగుప్తు దేశం అందంతటా కూడా కప్పలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఏం లేవు చెప్పండి. గోషెన్ దేశంలో కప్పలు లేవు. ఆ తర్వాత ఐగుప్తు దేశమంతా పేలు, ఐగుప్తు దేశమంతా చీకటి, ఐగుప్తు దేశమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఐగుప్తు దేశము శపించమైనట్టుగా అయింది, కానీ ఇశ్రాయేల్ దేశంలో మాత్రం ఏమని చెప్పండి, క్షేమం కలిగినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎందుకు అలా చేశాడు అంటే ఈ విధంగానైనా ఫరో వారిని విడిచిపెడతాడని. అలాగైతే ఎప్పుడైతే ఇశ్రాయేలుని విడిచిపెట్టాడో, ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో కొంతమంది ఐగుప్తీయులు కూడా ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు కాకపోయినా ఏం చేశారు చెప్పండి, కొంతమంది వారు ఇశ్రాయేలీయుల్ని వెంబడించి బయటికి వెళ్ళిపోయిన వారుగా మనం చూస్తాం. వాళ్ళు ఇశ్రాయేలుతో పాటు ఏం చేశారు చెప్పండి, ఐగుప్తును విడిచిపెట్టి ఐగుప్తీయులే కానీ ఇశ్రాయేలుతో కలిసి ఏం చేశారు చెప్పండి, ప్రయాణాన్ని ప్రారంభం చేశారు. అలాగైతే ఇశ్రాయేలీయులు నిజంగా విశ్వాసం కలిగిన వారే, కానీ ఈ మిశ్రిత జనం ఎలాంటి వారు అనంటే వారు ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి రాలేదు, కానీ కేవలం మహత్కార్యాలు గొప్ప కార్యాలు చూసి మాత్రమే వాళ్ళు వచ్చారు. వీళ్ళు ప్రతిసారి దేవుని మీద ఏం చేయడం మొదలు పెట్టారు చెప్పండి, సనుగులు గొనుగులు. అందుకే మనము మన యొక్క సంఘాల్లో అద్భుతాలకు ఆశ్చర్య కార్యాలకు ఎక్కువగా ప్రాధాన్యతను మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే అద్భుతాన్ని బట్టి వచ్చిన వాళ్ళు అద్భుతం ఆగిపోగానే ఆగిపోతారు, అవునా కదా చెప్పండి. కొంతమందిని సాక్ష్యం చెప్పండి, మీరు ఎలా రక్షించబడ్డారు అని అంటే చాలా మంది చెప్తారు, మా ఇంట్లో మా బాబుకు బాగా జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేయగానే తగ్గిపోయింది, సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది, అందుకే మేము ఏం చేసాము, దేవుని నమ్ముకున్నాము. ఒకప్పుడు మా అత్తగారికి ఆపరేషన్ చేస్తే కూడా తగ్గదన్నారండి, తగ్గిపోయింది, అందుకే ఏం చేశాము, వచ్చారు. దేవుడు అద్భుత కార్యాలు చేయడా అంటే చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అద్భుత కార్యాలు చేస్తాడు, కానీ కేవలం అద్భుత కార్యాల కోసం మాత్రమే దేవుని దగ్గరికి మాత్రం రావు. అందుకే చాలా మంది ఎందుకు వెనకబడిపోతారు అంటే, వచ్చిన కొత్తలో అన్ని మేలులేనండి మాకు, మా ఇంట్లో ప్రార్థన చేయగానే మంచి జరిగేది, ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోయేది, ప్రార్థన చేయగానే ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ప్రార్థన చేయగానే ఉద్యోగం వచ్చేది, ప్రార్థన చేయగానే ఇక కొన్నాళ్ళు అయిపోయినాక ఆ పవర్ ఏదో పోయిందండి అని అనుకుంటారు చాలా మంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది. మనం చాలాసార్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నేను ఇట్లా మోకరించగానే అట్లా దేవుడు కురిపించేసేయాలంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు అంటాం కదా, పట్టజాలంతా విస్తారమైన ఏం కావాలి మనకి, దేవుని కానీ మన బీరువా సరిపోదు, మన ఇల్లు సరిపోదు, అంత ఎక్కువగా కావాలని మనం ఆశపడతాం. కానీ ప్రియులారా, దేవుడు మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు. అలాగైతే ఐగుప్తీయులు ఎలాంటి వారు అంటే కేవలం అద్భుతాలను చూసి వచ్చిన వాళ్ళు, అందుకే వారు విశ్వాసంతో నిలబడినటువంటి వారు కాదు. అందుకే వాళ్ళు ఎలాంటి వారు అంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్లు అంటే వారు. కొన్నిసార్లు మన విశ్వాసం కూడా ఎట్లుంటది అంటే, ఇలాంటి ఇసుక మీద ఇల్లు కట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి మనం నిలబడాలని ప్రయత్నం చేస్తాం, కానీ గాలి వచ్చింది, వర్షం కొట్టుతుంది, వెంటనే ఏమైపోతుంది చెప్పండి, ఆ ఇల్లు కూలిపోయినట్టుగా మనం చూస్తాం. కొంతమంది విశ్వాసంలో వెనక్కి పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే. అలాగైతే దేవుడు మాట ద్వారా మాత్రమే మోసేతో మాట్లాడటం కాదు, ఇక వీరికి రిటర్న్ వర్డ్ ఇవ్వాలి, నేను చేతితో రాసి వాళ్ళకు ఆజ్ఞలు ఇవ్వాలి, వాళ్ళ ఆజ్ఞలు మీరకుండా వాళ్ళు ప్రవర్తించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు వారు 6 లక్షల కాల్బలం బయలుదేరి వచ్చారండి. వాళ్ళు అక్కడ నుంచి చరిత్రకారులు అంటారు, అంటే ఎవరైతే నడవగలరో, యుద్ధం చేయగలరో, పరిగెత్తగలరో వాళ్ళు 6 లక్షల మంది. మరి వారి భార్యలు, వారి పిల్లలు, వారి యొక్క జనాలందరూ కూడా మనం లెక్క చేస్తే ఒక 20 లక్షల మంది ఉంటారని అంటారు. కాబట్టి అంతమందిని దేవుడు ఐగుప్తులో నుంచి ఏం చేశాడు చెప్పండి, బయటికి తీసుకొని వచ్చాడు. దాదాపుగా వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగారట. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు చెప్పండి, 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాల్లో వారు తిరిగినా కూడా వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదట, వారి వస్త్రాలు ఏం కాలేదు చెప్పండి, పాతగిలిపోలేదట. వారు పగలు ఎండ తగలకుండా వారికి ఏమిచ్చాడు చెప్పండి, మేఘస్తంభం, రాత్రి వెలుగునివ్వడానికి ఏం చెప్పండి, అగ్నిస్తంభం. వారు తినడానికి ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడు సిద్ధపరిచాడు. వారి కోరికను తీర్చడానికి పూరేలను కురిపించాడు. బండను కొడితే నీళ్లు, వారు ఎక్కడికి పోతే అక్కడ బండను కొడితే నీళ్లు దేవుడు ఇచ్చాడు. చూడండి, అన్ని లక్షల మంది కోసం నీళ్లను, ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వారిని నడిపిస్తూ ఉండగా
వారికి మధ్యలో దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. నేను వీరికి రాతపూర్వకమైనటువంటి విధులను వారికి ఇవ్వాలి, రాతపూర్వకమైనటువంటి కట్టడలను నేను వారికి ఇవ్వాలి. అందుకే మోషేని పిలిచి మోషేకు ఆ 2 పలకలు ఇచ్చాడు. ఆ పలకలు ఇరుపక్కల రాయబడి ఉన్నాయట. ఆ 2 పలకల దేవుడు చేసినవట. వాటి మీద ఉన్నటువంటి రాత ఏంటంటే చెప్పండి, దేవుని చేతి రాత అని రాయబడింది. దేవుడు రాసినటువంటిది చాలా విలువైనటువంటి, దేవుడు రాశాడంటే అదేంటి చెప్పండి, చాలా విలువైంది. ఏం రాశాడు దేవుడు అంటే ఏవి చేయాలో ఏవి చేయకూడదో రాశాడు. నిర్గమకాండంలో మనం చూస్తాం కదా, 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. 20వ అధ్యాయం మొదటి నుంచి వారికి ఇచ్చిన ఆజ్ఞలు, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఆ విషయంలో 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం మొదటి నుంచి చదవండి కొన్ని వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నేనే దాసుల గృహమైన నీకుండకూడదు, ఆకాశమందే గాని భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడనై నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను. 12వ వచనం నుంచి మనం చూద్దాం చూడండి. 12వ వచనం, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని గాడిదనైనను నీ పొరుగు వాని తగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞల్లో దేవుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడు వివరించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇది ధర్మశాస్త్రం లేకపోతే 10 ఆజ్ఞల కొరకైన దేవుని ఇచ్చే వ్రాత. ఈ ఆజ్ఞలు మనం పాటించడం కొరకు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఈ చివరి కాలంలో యుగం సమాప్తిలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి అని రాయబడింది. అంటే దేవుని యొక్క వాక్యం ఎందుకు రాయబడింది అంటే మనందరికీ బుద్ధి కలగటానికి. అబ్రహాం యొక్క జీవితం ఉంది, దావీదు యొక్క జీవితం ఉంది, ఇస్సాకు యొక్క జీవితం ఉంది. ఇవన్నీ ఎందుకు రాయబడుతూ వచ్చాయి అంటే ఈ యుగ సమాప్తిలో ఉన్నటువంటి ఈ యుగంలో మనకు బుద్ధి కలగటానికి, ఈ చివరిలో ఉన్న మనం దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు ఎందుకు అంటే మనకు బుద్ధి కలగటానికి రాయబడినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి కాదు. నేను మీకు అంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, దేవుని యొక్క వాక్యం కేవలం చదవటానికి కాదు, కేవలం నేర్చుకోవటానికి కాదు, కేవలము ఇతరులకు బోధించడానికి కాదు, కేవలము పాటలు పాడటానికి కాదు, అంటే పాడటానికి పాటలుగా మార్చడానికి కాదు. దేవుని యొక్క వాక్యము కేవలం ఆచరించడానికి మాత్రమే. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు అంటే దేనికి చెప్పండి, ఆచరించడానికి మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికో బోధించడానికి మనం నేర్చుకుంటాం, ఒక్కోసారి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నేర్చుకుంటాం కొన్నిసార్లు, లేకపోతే ఎవరో మన మీద ప్రెషర్ పెడితే ఒకవేళ చదవమని అంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, చదవడానికి ఇష్టపడతాం. కానీ దేవుని యొక్క వాక్యము చదవటం కోసమో లేకపోతే ఇతరులకు చెప్పడం కోసమో లేకపోతే ఇంకెక్కడో మన జ్ఞానాన్ని ప్రదర్శించడం కోసమో దేవుని యొక్క వాక్యం కాదు. కానీ దేవుని యొక్క వాక్యము రాత రూపకంగా మన చేతుల్లోకి ఎందుకు వచ్చింది అంటే దాన్ని చేతల రూపంలో మనము లోకంలో ప్రదర్శించడానికి. రాత రూపకమైన వాక్యాన్ని చేతల రూపంలో మనం ఏం చేయాలి చెప్పండి, ప్రదర్శించాలి లోకంలో. చాలా మంది దేవుని నమ్మనటువంటి వారు లేకపోతే అన్యజనులైనటువంటి వారు బైబిల్ని చదవకపోవచ్చు, కానీ క్రైస్తవులను మాత్రం చదువుతారు. అవునా కదా చెప్పండి? బైబిల్ చదవడానికి ఇష్టపడరు, బైబిల్ కరపత్రికలు తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళు ఎవరిని చూస్తారు చెప్పండి, క్రైస్తవులను చూస్తారు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము లోకానికి ఎలా ఉండాలి చెప్పండి, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఎవరిని చూసినా ఇదిగో ఇతనిలో క్రీస్తు స్వారూప్యం నాకు కనబడుతుంది, ఈయన మాట్లాడుతున్నప్పుడు, ఈయన నిలబడ్డప్పుడు, ఈయన కూర్చున్నప్పుడు,
లేకపోతే ఈయన ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళని చూస్తే మేము నిజంగా ప్రభు నమ్ముకోవాలని మేము ఇష్టపడుతున్నామని లోకంలో ఎవరైనా మన గురించి సాక్ష్యం చెప్తే అంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేది లేదు ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రతిసారి కూడా విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి. చూడండి, అక్కడ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య ఎలాంటి వాడు చెప్పండి, పొట్టివాడుగా ఉన్నాడు. అక్కడ జన సమూహం అంతా కూడా ఉంది. అక్కడ జక్కయ్య యేసు ప్రభువును చూడలేకపోవడానికి కారణం ఏంటి? ఒకటి మొట్టమొదటి రీజన్ అక్కడ రాయబడింది. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఏం రాయబడింది చెప్పండి, పొట్టివాడైనందున అని రాయబడి పక్కన ఇంకో మాట రాయబడింది, జనులు గుంపు కూడి ఉండుట వలన అనే మాట రాయబడింది. ఆయన పొట్టివాడవటం ఆయన బలహీనత, కానీ జనులు గుంపు కూడి ఉండటం వల్ల ఆయన ఎవరిని చూడలేకపోయినాడట, యేసు క్రీస్తు ప్రభువాన్ని చూడలేకపోయాడట. జక్కయ్యకు వాళ్ళందరూ అడ్డంగా వస్తున్నారట, క్షమించండి, యేసు క్రీస్తు ప్రభు వారికి వాళ్ళందరూ ఎట్లా వచ్చారు చెప్పండి, అడ్డంగా వచ్చారు. బయట వాళ్ళు దేవుని చూడకుండా ఆల్రెడీ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పండి, ఇలా మాట్లాడితే అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రభువు నమ్ముకున్న మనము లోకము ప్రభువును చూడకుండా మనం ఏమవుతున్నామో తెలుసా, అడ్డమవుతున్నాం. కొన్నిసార్లు మనము దేవుణ్ణి చూపించవలసినటువంటి వాళ్ళం. గాంధీ గారు కూడా అన్నారట, నేను క్రైస్తవుని అవ్వాలని ఆశపడుతున్నాను కానీ క్రీస్తు వంటి స్వభావం కలిగిన వారిని నేను ఇంతవరకు కూడా క్రైస్తవుల్లో చూడలేదు. క్రైస్తవులలో నేను ఎప్పుడు కూడా అలాంటి జీవితాన్ని నేను చూడలేదు, అందుకే నేను క్రీస్తుని అంగీకరించలేదు అని చెప్పేసి అన్నాడట. కాబట్టి ప్రియులారా, వినండి వినండి, వాక్యం వినండి. కొన్నిసార్లు ఆటంకాలు ఎదురైనప్పుడు మన గమనము వేరే వైపు వెళ్ళదు. దేవుని యొక్క వాక్యం మీదనే దృష్టి ఉంచడానికి మనము ఇష్టపడాలి. దేవుని యొద్దకు వచ్చిన మనం ఎవరిని చూపించాలి చెప్పండి, ఎవరిని కనపరచాలి? ఒకవేళ నేను ఈ ఆలోచన మనం ఆలోచన చేద్దాం. జక్కయ్య ఇంతకుముందు యేసు ప్రభు వారిని చూశాడా చెప్పండి? చూడలేదు. ఆయనకి ఏమన్నా ఫోటో ఉందా ఆయన దగ్గర? ఏమీ లేదు. ఆయన ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఆయన ఫోటోను కూడా చూడలేదు. ఒకవేళ ఎవరినైనా చూసి ఈయనే యేసు ప్రభు ఏమో అనుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి? ఉంది. ఎవరినైనా చూస్తే ఇది నిజంగా ఈయనేమో యేసు ప్రభు, ఈయనేమో, ఒకవేళ ఈయనేమో యేసు ప్రభు అని ఎవరినైనా చూసి అనుకోవటానికి అందులో ఎవరు అలా లేరట. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవ్వరు కూడా ఎలా కనిపించలేదు చెప్పండి, ఆయనకి యేసు ప్రభు లాగా అనిపించలేదట. ఈయన కాదు, ఈయన చూపులు చూడు ఎలా ఉన్నాయో, ఈయన మాటలు చూడు ఎలా ఉన్నాయో, ఈయన కాదు, ఈయన యేసు ప్రభు అయ్యే అవకాశము లేనే లేదు. ఆయన నడక చూడు ఎలా ఉందో, ఆయన మాటలు చూడు ఎలా ఉన్నాయో, ఆయన ప్రవర్తన చూడు ఎలా ఉందో, ఆయన దేవుడికి ఇచ్చే విషయాలు ఎలా ఉన్నాడో చూడు, లేకపోతే ఆయన కుటుంబం చూడు ఎలా ఉందో, ఈయన నిజంగా యేసు ప్రభు అయ్యే అవకాశము లేదు అని ఆయన మేడు చెట్టు ఎక్కాల్సి వచ్చింది, ఎక్కడి నుంచో చూడాల్సి వచ్చింది. ప్రియులరా, మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలి చెప్పండి? రిఫ్లెక్ట్ చేసే వాళ్ళని ఉండాలి. ఈ మాటలు ఎలాంటివి అంటే కీర్తనకారులు అంటారు చూడండి, కీర్తనల గ్రంథంలో ఆయన 12వ అధ్యాయంలో 9వ వచనం 6వ వచనం చూడండి. 12వ అధ్యాయం కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి అనేటువంటి మాట మనం చూస్తాం. ఒక్కసారి కరిగించినది కాదట. వెండి కానీ బంగారం కానీ కంసలాయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని ముందు దాన్ని కరిగించి దానిలో ఏమైనా వేరేది ఏమైనా కలిసిందా, మట్టి ఏమైనా కలిసిందా, లేకపోతే వేరే మెటల్ ఏమైనా కలిపారా అని చెప్పేసి ఏం చేస్తారు, దాన్ని సపరేట్ చేస్తారు. అంటే దాంట్లో ఉన్న పరిశుభ్రమైన దాన్ని తీసుకోవడానికి మనం ఏం చేస్తారు చెప్పండి, దాన్ని కరిగిస్తారు. అలాగైతే దేవుని యొక్క వాక్యము ఒక్కసారి కరిగించిన వెండి కాదట. ఎన్నిసార్లు కరిగించిందట? 7 సార్లు ఫిల్టర్ చేస్తే వెండి ఎంత ప్యూర్ వెండి వస్తుందో అంత పరిశుద్ధమైన వెండిగా, లేకపోతే అంత పరిశుద్ధమైనది దేవుని యొక్క వాక్యం అని తెలియజేస్తా ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యము అంత పవిత్రమైనది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క అంత పవిత్రమైనటువంటి మాటలు మనం ఏం చేయాలా? చదవాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. అనిల దేవతలను అనుసరింపకై వాటిని పూజింపకయును నెడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నెడల ఇక్కడ చూడండి, ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము వినేయడమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకుంటే మనం ఎలా ఉంటామని చెప్పండి, తలగా చేస్తాడు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు ఎలా చేస్తాడంటే వాటిని తలగా చేసేటట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో 8వ వచనంలో అవి చదవటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అనంటే, కీర్తనకారుడు చెప్తున్నాడు 32వ అధ్యాయం 32వ కీర్తన 8వ వచనం, నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని 8వ వచనంలో మనం చూస్తాం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అనేటువంటి మాట మనం చూస్తాం. ఎప్పుడైతే మనకు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన కుటుంబం శ్రమల గుండా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనము దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆయన మనం ఎటు వెళ్ళాలో చూపిస్తాడండి, మనం ఏం చేయాలో చూపించగలుగుతాడు. మన జీవితాలకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడున్నదో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఉన్నది. ఒకవేళ ఒక చిన్న మొబైల్ ఫోన్ తయారు చేసినారు అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ని ఎలా వాడాలో, ఎలాగా దీన్ని ఆపరేట్ చేయాలో ఒక చిన్న పుస్తకాన్ని దాంతో పాటు ఇస్తారు. మీరు మొబైల్ కొన్నప్పుడు ఒక చిన్న బుక్ వస్తుంది, మనం చదవం కానీ ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు దాన్ని. ఆ పుస్తకంలో దాని గురించిన అన్ని విషయాలు ఎలాగైతే ఉంటాయో, దేవుడు మనల్ని తయారు చేసిన తర్వాత మన కొరకు ఒక మాన్యువల్, దేవుని యొక్క వాక్యము మనకు ఒక మాన్యువల్ లాంటిది. దీన్ని మనం చదివితే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుంది చెప్పండి? దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. అందుకనే ఆయన చేతి వ్రాత ఇది, ఆయనే సొంతంగా చేతితో రాసినాడు, రాసి మనకు అనుగ్రహించాడు. ఇది మీరు చదవండి, ఇది ఎంత పవిత్రమైందో మీరు గుర్తించండి, ఇది ఎంత గొప్పదో మీరు ఎరగండి. మీరు చదవండి, దాన్ని తెలుసుకోనండి, దాన్ని వినండి, దాన్ని అనుసరించండి. అంతేకాకుండా మీ కుటుంబాల్లో దాన్ని బోధించండి. ఇది దేవుని యొక్క ఆశ. నీవు ఈ మాటలన్నీ కూడా నీకు కంఠానికి ఆభరణం వల్ల ఏం చేయాలి? కట్టుకోవాలి. కంఠ భూషణముల వలె ఉండాలి. నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి ఇశ్రాయేలుతో దేవుడు పస్కా పశువును వధించి వారు భోజనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గురించి చెప్తూ ఆయన అంటాడు, ఒకవేళ నీ పిల్లలు వచ్చి మనం ఎందుకు ఇలాగా చేస్తున్నామని అడిగినప్పుడు, ఆ బానిస ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడు మన దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి మనల్ని విడిపించాడని మీరు మీ పిల్లలతో ఏం చేయాలి? చెప్పాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాటన్నిటినీ నీ పిల్లలకి ఏం చేయాలి? నువ్వు తెలియపరచాలి. పిల్లరా, మీరు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మన పిల్లలకు నేర్పించి అంటే మనం నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించి నిజంగా దేవుని భయంలో మీ పిల్లల్ని పెంచండి. మీ పిల్లల ద్వారా ఎలాంటి సమస్యలు మీ కుటుంబాల్లో రావు. మీ పిల్లల ద్వారా ఎలాంటి హెడేక్స్, తలనొప్పులు మీకు రావు. ఖచ్చితంగా నిజమైనటువంటి విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు చక్కటి పేరెంటింగ్ చేయగలుగుతాడు. తల్లిదండ్రులుగా చక్కగా సక్సెస్ అవ్వగలుగుతారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటిస్తాం ఇంట్లో. మనం చాలాసార్లు మన పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, మీరు తప్పుగా అనుకోవద్దు. మన పిల్లలు కొన్నిసార్లు సంఘంలో లేచి అటు ఇటు తిరగటానికి, లేకపోతే అల్లరి చేయటానికి, లేకపోతే చెప్పిన మాట వినకపోవటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఏంటో తెలుసా? ఇంటి దగ్గర ట్రైనింగ్ లేకపోవడమే. అవునా కదా చెప్పండి? మనం సంఘంలోకి వచ్చినాక కూర్చో అంటే పిల్లలు కూర్చోరు యాక్చువల్గా. అయితే ఇది ఎక్కడ నేర్పించాలి పిల్లలకంటే చర్చికి వచ్చిన తర్వాత కాదు, ఇంట్లోనే నేర్పించాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకొని మన పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి మన పక్కన. అరే, ప్రార్థన అవుతున్నప్పుడు మనము లేవద్దు, ప్రార్థన అయ్యేటప్పుడు మాట్లాడొద్దు,
ఎందుకు మమ్మీ అని అంటాడు. ఎందుకు అని అడిగినప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలగాలి, దేవుని మాటలు చాలా పవిత్రమైనవి, అవి అక్కడ మాట్లాడేది మనుషుడు కాదు. ఎవరు మాట్లాడతారు? దేవుడే మాట్లాడతాడు మనతోటి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటాము. దేవుని సన్నిధి ఆ ప్రదేశం అంతా ఉంటది. కాబట్టి మనం ఎలా కూర్చోవాలి? కామ్గా కూర్చోవడం మనం నేర్చుకోవాలి. అన్న ఆ పిల్లవాడిని సమయాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మందిరంలో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే సందర్భంలో అక్కడ రాయబడిన మాట, వాడు వెంటనే అప్పుడే అక్కడ ఏం చేసినట్ట? యెహోవాకు మ్రొక్కెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఎంత అద్భుతంగా రాయబడింది ఆ మాట. ఎట్లా సాధ్యమైంది ఇది? ఆయన ఫస్ట్ టైం సమయాలు మందిరానికి రావటం అదే ఫస్ట్ టైం. కానీ దానికి ట్రైనింగ్ ఎక్కడ జరిగింది చెప్పండి? ఇంట్లో జరిగింది. ఇంట్లో అన్న ట్రైనింగ్ ఇచ్చింది. అలా మందిరానికి పోతున్నాం మనం ఇంట్లో ఎలాగైతే నువ్వు కదలకుండా కూర్చున్నావు అక్కడ కూర్చోవా, ఇంట్లో ఎలాగైతే పని చేసావో అక్కడ సేవకుడు ఉంటాడు, సేవకునికి పని చేయాలి. ఇక్కడ ఎలాగైతే నువ్వు కుదురుగా ఒక దగ్గరుండి క్రమశిక్షణతో ఎలా ఉన్నావు, చర్చికి పోయిన తర్వాత నువ్వు అలాగే ఉండాలి. దేవుని సేవకులు పని చెప్తే చేయాలి, దేవుని సేవకులకు మాట వినాలి, వారితో పాటు నువ్వు వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి. దేవుని సేవకు ఎంత కష్టమైనా పడాలి. ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడో తెలుసా సమయాలు. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తికి రానటువంటి గొప్ప ఘనత, ఒకేసారి 4 గొప్ప ఘనతలు వహించిన వాడిగా, ప్రవక్తగా, యాజకునిగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా సమయలు అంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటి అంటే అన్న యొక్క ట్రైనింగ్. మన పిల్లల విషయంలో పిల్లల మన వాక్యాన్ని బాగా చదవాలి. బాగా చదివిన దాన్ని మన పిల్లలకు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. పిల్లలు దాన్ని నేర్చుకుంటారు. పిల్లల ఇప్పుడు ఒకవేళ పిల్లలు మన మాట వినకపోయినా, ఆ మాటలు వినకపోయినా, దేవుని మాటలు ఆ విత్తనాలు ఏదో ఒక రోజు ఏం చేస్తాయి చెప్పండి? మొలకెత్తుతాయి. మన పని ఏంటి అంటే ఆ విత్తనాలు నాటడమే. ఆ విత్తనాలు నాటినప్పుడు ఏదో ఒక సందర్భంలో వారి హృదయంలో ఆ మాటలు మొలకెత్తుతాయి. వారు ప్రభు యొద్దకు వస్తారు, లోకానికి దూరంగా ఉంటారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, కుటుంబం సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనివ్వడం. కుటుంబాలు కట్టబడాలి అని అంటే దేవుని వాక్యం ఉండాలి నీ గృహంలో, ప్రార్థన ఉండాలి నీ గృహంలో. అలాంటి ఆలోచన మనం చేయాలి. కొన్నిసార్లు మనలోనే బలహీనతలు ఉంటాయండి. అవునా కదా చెప్పండి? మనం చాలాసార్లు మనమే బూతులు మాట్లాడతాం, పిల్లల్ని మాట్లాడొద్దని చెప్తాం. వాళ్ళు ఇంటారా చెప్పండి? మనం ఎంత చెప్పినా వాళ్ళు ఏంటంటే మనల్ని చూస్తారు అంతే. మనల్ని చూసి నేర్చుకుంటారు కానీ మనం చెప్తే నేర్చుకోరు. మనల్ని చూసే నేర్చుకుంటారు పిల్లలు. మనము బూతులు మాట్లాడితే వాళ్ళు బూతులు మాట్లాడతారు. మనం కసురుకుంటే వాళ్ళు కూడా కసురుకుంటారు. మనం కోపడితే వాళ్ళు కూడా కోపడతారు. మనం ఇంట్లో వస్తువులు పగలగొడితే ఇవన్నీ జరిగాయి కదా రోజు మన ఇంట్లో. అవునా కదా చెప్పండి? ఇంట్లో వస్తువులు పగలగొడతామా లేదా చెప్పండి? ఒక్కోసారి కోపం ఏం చేస్తాము? గట్టిగా గిన్నె తీసుకొని ఇసిరి కొడతాం. మనం లేనప్పుడు వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? గట్టిగా ఇసిరి కొడతాడు. ఇసిరి కొట్టేది ఏదో టీవీకి వేసి కొడతాడు. ఏం కేసు కొడతాడు? టీవీకి కొడతాడు. ఒక్కోసారి ఎవరైనా ఉంటే వాళ్ళ మొఖాలకు వేసి కొడతాడు. మనం కింద కొడితే వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు మనుషుల మీదకి వేసి కొడతాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యతనిచ్చి మన పిల్లలకు దాన్ని నేర్పించే వాళ్ళని ఉండాలి. దేవుడు ఆ యొక్క కృప మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేయాలి. నిజమే ప్రభు, నా కుటుంబంలో ప్రార్థన ఉండాలి, కుటుంబంలో వాక్యం ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తమని చెప్పేసి మిమ్మల్ని అవమానపరచదలుచుకోలేదు. కానీ కుటుంబ ప్రార్థన ఎన్ని రోజులకు ఒకసారి మనం కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నామా మన జీవితాల్లో? భార్య, భర్త, పిల్లలు కూర్చొని ఒక వచనం, ఒక పాట పాడుకొని, ఒక వచనం చదువుకొని దాన్ని తెలిసిన వారు వివరించి, లేకపోతే ప్రార్థన చేసి ముగించేసరికి వాళ్ళు ఎలాగ కూర్చున్నారో అలాగ కూర్చొని నేర్పించాలి. కాబట్టి ప్రియులారా, దేవుని చేవ్రాత ఇది ఎలాంటిది చెప్పండి? ఇది దేవుని వాక్యము కొరకైనటువంటి దేవుని చేవ్రాత. రెండవదిగా మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పినని సొలొమోనుతో చెప్పెను అనేటువంటి మాట మనం చూస్తాం. దావీదు సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, రాత మూలముగా నాకు నేర్పాడు. ఏం నేర్పాడట? రాత మూలముగా దేవుడు దావీదుకి ఏం నేర్పించాడు అంటే మందిరాన్ని ఎలా కట్టాలో. దావీదు ఒక రోజు ఆయన రాజమందిరంలో పడుకొని ఉన్నాడట.
నేనైతే దేవదారు మురాలతో చేసినటువంటి ఇంట్లో ఉంటున్నాను. చాలా సుందరమైనటువంటి భవనం, అందంగా ఉంది. నా ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజును, రాజభోగాలు నేను అనుభవిస్తున్నాను. అయితే యెహోవా మందసం ఎక్కడుందంటమ్మా? గుడారాల్లో ఉంది, డేరాలో ఉంది అని చెప్పేసి దావీదు ఏం చేసినట్ట? బాధపడ్డాడు. పిల్లరా, మనకు దేవుడు దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదేనండి. అసలు మనకు అన్ని బాగున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడే చెప్పండి. అసలు మనకంతా ఒక నెలకు ఒక 2 లక్షల జీతం ఉంది, ఒకవేళ మంచి పెద్ద బిల్డింగ్, మనకు ప్రతి నెల ఒక 4-5 లక్షల ఆదాయం వస్తూ మనకంతా ఆరోగ్యం ఉండి అంతా బాగుంటే అసలు దేవుడు అనే పేరైనా ఎత్తుతాం మనం? నిజంగా మనం ఎంత బలహీనమో ఈ విషయాలు. దావీదును చూడండి, దావీదుకు యుద్ధానికి వెళ్తే విజయమే. దావీదు జీవితంలో దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దావీదుకు ఒక మంచి రాజ్యాన్ని ఇచ్చాడు, మంచి సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది, గొప్ప కుటుంబాలు ఉన్నాయి, ఆయనకు పిల్లలు ఉన్నారు, అంతా ఉంది, గొప్ప రాజమందిరం ఉంది, ఆయనకు సెక్యూరిటీ ఉంది, అంతా ఉందండి అతనికి. కానీ పడుకొని ఏం ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? నా దేవుని మందసం ఎక్కడుంది? డేరాల్లో ఉంది. దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆలోచన చేసినాడు దావీదు. అప్పుడు దేవుడు దావీదు దగ్గరికి వచ్చి ఆయన కలలో రాత మూలముగా ఆ మచ్చుల పని అంతా దావీదుకు నేర్పించాడట. ఇదిగో దావీదు, నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా, అయితే నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి, కానీ నీ గర్భవాసంలో పుట్టబో నీ కుమారుడు ఉన్నాడు, అతడు నా కొరకు ఏం చేస్తాడు? ఒక మందిరాన్ని కడతాడు. ఈ మందిరం కట్టేది మనుషులు పుట్టడానికి కాదు, దేవుడు నివాసం చేయడానికి. కాబట్టి నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నువ్వు కట్టాలి అని చెప్పి తన చేతి వ్రాతతో ప్లాన్ గీసిచ్చాడట. ఎవరు? దేవుడే. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దావీదుకి ఇచ్చాడు. దావీదు ఇప్పుడు సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు కట్టేది ఇలాగే కట్టాలి, ఎందుకంటే దేవునికి ఇలా కట్టడమే ఇష్టం. ఇది మనుషులు ఉండేటువంటిది కాదు, ఇది చాలా గొప్ప పని. కాబట్టి నువ్వు కట్టేటప్పుడు ఇలాగనే కట్టాలి. ఈ ఆలయం కట్టేటప్పుడు ఇన్ని గదులతో కట్టాలి, ఇంత మెజర్మెంట్తో కట్టాలి, ఇంత పర్ఫెక్ట్గా నువ్వు కట్టాలి, బంగారం పని ఇలా చేయాలి, వెండి పని అయితే ఇలా చేయాలి అని చెప్పేసి దేవుడు ఆయనకు చెప్పిందంతా కూడా తన కుమారునికి చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇది దేవుని మందిరమును గూర్చిన చేవ్రాత. అయితే కొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తర్వాత దేవుడు తన మందిరాన్ని మార్చేసుకున్నాడు. ఏమని చెప్పారు చెప్పండి? ఆ హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసింపడు. ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? మన దేహమే దేవునికి ఆలయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 17వ వచనం త్వరగానే ముగిద్దాం. 16వ అధ్యాయం 17వ వచనం. క్షమించండి, 6వ అధ్యాయం 19 నిమిషాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మన దేహము దేవునికి ఎలాంటిదని చెప్పండి? ఆలయం లాంటిది. మరి అలాగైతే ఆలయాన్ని ఎలా కట్టాలో దావీదుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? చూపించాడు. ఏది ఎక్కడ ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో అలాగే చేశాడండి సొలొమోను. దేవుడు చెప్పిన ప్రకారంగా, యెహోవా చెప్పిన ప్రకారంగా చేశానని రాయబడింది. నోవహుకు కూడా ఓడ ఎట్లా కట్టాలో చేస్తే నోవహు అట్లు చేసాను అని రాయబడింది. ఆ తర్వాత మోషే అహరోనులను పిలిచి నా ప్రత్యక్ష గుడారాన్ని ఇలా కట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు బెసలేలు అహోలియాబులను దేవుడు పిలిపించి అలాగునే కట్టించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఏదైనా సరే ఇష్టానుసారంగా కట్టమని చెప్పడు, ఇష్టానుసారంగా చేయమని చెప్పడు. ప్రతి దానికి ఒకటి ఏముంటుంది చెప్పండి? ఒక ప్రణాళిక. అలాగైతే మందిరం విషయంలోనే, అంటే కొన్నాళ్ళ నుండి పోయేటువంటి మందిరం విషయంలోనే అంత ప్రణాళిక ఉంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎంత విలువగలివిగా ఇచ్చాడో ఆరాధనలో చూసాం మనం. మన అంత విలువైన జీవితాల్లో మన దేహమే దేవుని యొక్క ఆలయం అయినప్పుడు మరి ఈ ఆలయాన్ని కూడా ఎలా ఉంచుకోవాలో కూడా దేవుడు ఏం చేశాడు? ఒక ప్రణాళిక. దేవుడు మన దేహాన్ని దేనికి వాడాలని ఇష్టపడుతున్నాడో దానికే మనం ఏం చేయాలి చెప్పండి? వాడాలి. ఆ పైన వచనాల్లో రాయబడి ఉంది, తర్వాత చదువుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మనకు దేవుడు కన్నులు ఇచ్చింది లోకాన్ని చూడటానికి కాదు, కానీ దేవుని వాక్యాన్ని చదవటానికే.
నీకు చేతులు ఇచ్చింది దేవుని యొక్క సన్నిధిలో పనిచేయటానికే, నీ కాళ్ళని ఇచ్చింది దేవుని యొక్క సన్నిధిలో పరిగెత్తడానికే, నీకు ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చింది దేవుని కొరకు ఆలోచించడానికే, నీకు ఈ బలాన్ని ఇచ్చింది దేవుని సన్నిధిలో ఖర్చు చేయడానికే. ప్రియులరా, అలాగైతే మనము దేని కొరకు మనం యూజ్ చేస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో ఆ ప్రణాళికాబద్ధంగా మనం జీవించాలి. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, వద్దన్న చోటికి ఏం చేయాలి చెప్పండి, ఆగిపోవాలి, అంతే. అక్కడ కష్టమే కలగనియండి, నిందే కలగనియండి, అవమానమే కలగనియండి, నష్టమే కలగనియండి, దేవుడు వెళ్ళమన్న చోటికి మనం ఏం చేయాలి చెప్పండి, వెళ్ళాలి. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన 22వ అధ్యాయము ఆదికాండంలో స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆ అబ్రహామాన్ని పిలవగానే ఏమన్నాడు చెప్పండి, చిత్తము నా ప్రభువా. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు చూపించబో దేశంలోని ఒక పర్వతం మీద ఇది నీ కుమారుడైనటువంటి, అక్కడ మాట్లాడుతూ అంటాడు, నీకు ఒక్కగానొక కుమారుడును నీవు ప్రేమించున్నటువంటి ఇస్సాకును తీసుకొని పోయి నేను నీకు చూపించే దేశంలో ఒక పర్వతం మీద అతను ఏం చేయాలి, బలర్పించాలి. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి అబ్రహాం. ఒక మాట, చిన్న మాట, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అది, నేను వెళ్తాను అంతే. ఈ కుమారుని ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుడే అడుగుతున్నాడు, నేను ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒక్క మాట కూడా అబ్రహాం మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో రాయవలేదండి. ఒకవేళ అబ్రహాం అక్కడ సంశయించి దేవుని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే యోనాలాగా అబ్రహాం జీవితం ఉండేదా చెప్పండి బైబిల్ గ్రంథంలో? నాకు తెలిసి ఉండకపోయేది. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఏం చేయబడ్డాడు చెప్పండి, ఆ విజయం సాధించాడు అబ్రహాం. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనకి దేవుని ప్రణాళికలు విన్నప్పుడు దేవుడు ఏంది ఇట్లా చెప్తున్నాడు, దేవుడు ఏంది ఇలా అంటున్నాడు, ఇటు వెళ్ళమంటున్నాడు ఏంటి, ఇటు వెళ్తే కష్టం కదా, ఇటైతే నాకు ఇంత వస్తుంది కదా శాలరీ, నన్ను ఇక్కడ ఉండమంటున్నాడు ఏంటి, అటు వెళ్ళమంటున్నాడు ఏంటి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా ఉద్యోగం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. మనం ఏమనుకుంటామంటే నా బలంతోనే నేను బతుకుతున్నాను, నా జ్ఞానంతోనే నేను బతుకుతున్నాను, నాకున్నటువంటి బలగంతోనే నేను బతుకుతున్నాను, నాకున్న ఆస్తి ద్వారా నేను బతుకుతున్నానని మనం అనుకుంటాం. కానే కాదు, దేవుని ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఎవరి ద్వారా చెప్పండి, ఆ దేవుని ద్వారా, దేవుని బలము ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని ఆస్తి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడిచ్చిన గాలి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడిచ్చిన శక్తి ద్వారా దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా బ్రతుకుతున్నావు, అంతే. అంతేగాని మనం చాలాసార్లు మనల్ని మనం ఆస్పదం చేసుకుంటాం, గర్విస్తాం. నేనేంటి, నా స్థాయి, నా గొప్పతనం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఆస్తులు, నా భూములు. కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారంట, వాళ్ళ దగ్గర కేవలం డబ్బులే ఉంటాయట. ఆయన అన్నాడు, ఒక ఆయన రేవచంద్ర అన్నాడు, కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కేవలం ఏముంటాయట చెప్పండి, డబ్బులే. కేవలం డబ్బులు ఉన్న వాళ్ళు అందరికంటే పేదవాళ్ళు అండి. కేవలం డబ్బులే ఉన్నవాళ్ళు అందరికంటే పేదవాళ్ళు. కేవలం దేవుడే ఉన్నవాళ్ళు, ఈ మాట అంటానికి ఇష్టపడట్లేదా మీరు? కేవలం దేవుని కలిగిన వాళ్ళు ఐ కెన్ బి రిచ్ వితౌట్ మనీ అని అన్నాడు డేవిడ్ బ్రైనార్డ్ అనుకుంటాను. ఆయన అన్నాడు, నేను డబ్బు లేకున్నా కూడా ధనవంతుల్లా ఉండగలుగుతాను. ఎట్లా అంటే నా దేవుడే నాకు ఆస్తి, ఐశ్వర్యం. ఐ కెన్ బి రిచ్ వితౌట్ మనీ. నేను దేవుని కుమారుడను, దేవుడున్నాడు నాతో పాటు, నేను ధనవంతుడను, ఐశ్వర్యవంతుడను. పిల్లరా, మన సొంత ఆలోచనలు మనం ఒక్కోసారి డామినేట్ చేస్తాయి, మనని దారి తొలగిస్తాయి. నా బలంతోనే కదా సంసోను అట్నే పడిపోయినాడండి. నా బలం చేత గాడిద దేవుడు ఎక్కడ తీసుకుని 1000 మందిని చంపానని అన్నాడు. నా బలం అని ఎప్పుడు అన్నాడు, అప్పుడే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆయన్ని తృణీకరించాడు. దేవుని బలం ద్వారా దావీదు దేవునికి ఇస్తూ 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 అంటాడు, దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి నేను ఇచ్చాను అని అంటాడు. ఆ దినవృత్తాంతాల గ్రంథాలు చదవండి. నా సొంతానికి దేవుడు ఇచ్చింది కూడా నేను దేవునికే ఇచ్చాను అంటాడు. నా సొంతంగా నేను సంపాదించుకొని నా కోసం కూడా పెట్టుకున్నానని కాదు, నాకు దేవుడు అనుగ్రహించిన దాన్ని నేను దేవునికి ఇచ్చాను. పిల్లరా, మన ఆశ, మన ఆలోచన, మన వైఖరి ఇట్లా ఉండాలి. దేవుని ప్రణాళిక మన పట్ల, ఆయన చేతి రాతను అనుసరించి దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. 3వదిగా మాట మనం చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ ఒక చేతి రాత మనకు తెలుసు కదా, మనకు బాగా పరిచయమైనటువంటి మాట. 24 కంటే ముందు 5వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే ఏదో ఒక రాత రాయచున్నట్లు ఉండేను అనే మాట. బెల్షస్సరు రాజు అయ్యాడండి బబులోను సామ్రాజ్యానికి. అక్కడ రాజు అయినప్పుడు
మన తండ్రి అయిన నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఇశ్రాయేల్ దేశాన్ని పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆలయం కట్టాడు కదా సొలొమోను. ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తీసుకొచ్చాడు. గ్లాసులు, ప్లేట్లు అవన్నీ తీసుకొని వచ్చాడు. అక్కడ నుంచి మందిరంలో ఉండాల్సినవి అన్నీ తీసుకొని వచ్చాడు. ఈ బెల్షస్సరు విందు చేసుకుంటూ ఈ నార్మల్ ప్లేట్స్లలో కాదు, యెరూషలేములో నుంచి ఆ టెంపుల్లో ఆ మందిరంలో నుంచి తెచ్చిన గ్లాసులు ఉన్నాయి కదా, అవి తీసుకురండి, అందులో మనం మద్యం తాగుదాం, అందులో మనం తిందాం అని చెప్పేసి అవన్నీ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వాటిని అపవిత్రమైన వాటికి వాడుతున్నప్పుడు దేవుడు తన చేతిని అక్కడికి పంపించాడు. తన చేతితో ఏం రాశాడు చెప్పండి? గోడ మీద ఏమని రాశాడంట? మెనే మెనే టెకెల్ ఫర్సిన్ అని రాశాడు. అక్కడ ఆ మాట ఇక ఎవరికి అర్థం కావట్లేదు. బెల్షస్సరు నడుము జారిపోయిందట, గడగడ వణుకుతున్నాడు. ఏంటో అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు దానియేలును పిలిపించారు. పిలిపించినప్పుడు దానియేలు దాని భావాన్ని చెప్పాడు 24వ వచనంలో. కావున ఆయన మొదటి నుండి ఈ అరచేయి వచ్చి ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాశాను. రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకెల్ ఫర్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ ఎదుటి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడినో. మీరు చివరి వచనం చదివితే 30వ వచనంలో ఆ రాత్రి అయితే కల్దీయులు రాజుకు బెల్షస్సరు అతడాయన అనేటువంటి మాట మనం చూస్తాం. చూడండి, దేవుని తీర్పును గురించిన చేవ్రాత ఇది. మొదటిదిగా మనం చూసాం దేవుని వాక్యమును గురించిన చేవ్రాత. రెండవదిగా మనం చూసాము దేవుని మందిరమును గురించిన చేవ్రాత. మూడవది దేవుని తీర్పును గురించినటువంటి చేవ్రాత. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. పిల్లరా, అక్కడ బెల్షస్సరు చేసిన పనికి దేవుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? దేవుడు త్రాసులో దూశాడట. అతన్ని చూస్తే ఎట్లా కనపడ్డాడంట? తక్కువగా కనపడ్డాడు. చాలా తక్కువగా కనపడ్డాడు. ఎలా బ్రతకాలో అలా బ్రతకట్లేడు, ఎలా చేయాలో అలా చేయట్లేడు. ఇష్టానుసారమైన జీవితం. దేవుడు తూచి చూసినప్పుడు తేలికైపోయినట్టుగా మనం చూస్తాం. తేలికపాటి జీవితాలు, బరువు లేనటువంటి తేలికపాటి జీవితాలు. ఇట్లా తేలిగ్గా ఉంటే గాలి వస్తే కొట్టకపోతే ఏమన్నా కాదా చెప్పండి? మీరు ఒడ్లు ఏమంటారు, తూర్పారబట్టడం అంటారు కదా, ఏమంటారంటే ఆ తూర్పారబట్టమే అంటారు. రూతు గ్రంథంలో మనం చూస్తాం మాటలు. ఆయన ధాన్యం అంతా తీసుకుని వస్తాం. ఇప్పుడైతే మిషన్లలో ఉన్నాయి కాబట్టి చేయట్లేదు అనుకుంటాను. అంతకుముందు ఏం చేసేవాళ్ళు చెప్పండి? కోతలు అయిపోయిన తర్వాత వాటిని కళ్ళంలో వేసి ఆ తర్వాత వాటిని తీసుకొని వడ్లని సపరేట్ చేసిన తర్వాత ఆ వడ్లని ఏం చేసేవాళ్ళు చెప్పండి? తూర్పార పట్టించేవాళ్ళు. ఎగబోయడం అంటారు. ఆ చాటుతో ఎగబోస్తున్నప్పుడు గట్టి గింజలన్నీ కింద పడతాయి. ఈ గాలి ఇలా పెడతారు. ఒక ఫ్యాన్ పెట్టినప్పుడు ఆ గాలికి పొట్టంతా ఏమైపోతుంది చెప్పండి? ఎగిరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. పిల్లరా, అలాగైతే ఈ త్రాసులో తూచబడినటువంటి అనుభవం మనలోనికి రావాలి. ప్రతిసారి ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? చూస్తాడు. ఈ పని చేసింది నా కుమార్తె, నా కుమారుడు ఈ పని చేశాడు. వెంటనే మనం ఏదైతే పని చేస్తామో దాన్ని దేవుడు త్రాసులో వేసి చూస్తాడు. ఇది నిజంగా విశ్వాసాలకు తగ్గట్టుగా ఉందా లేదా? మీరు యూదా రాజుల, ఇశ్రాయేల్ రాజుల చరిత్రలన్నీ చూడండి. అందరినీ దేవుడు త్రాసులో దూచేటప్పుడు ఒకవైపు దావీదు ఉంటాడు, ఒకవైపు రాజు ఉంటాడు. ఇతడు దావీదు వలె యథార్థంగా జీవించాడు అని రాస్తాడు ఒక ఆయన గురించి. ఇంకొక ఆయన రాగానే ఏం రాస్తాడు చెప్పండి? ఇతడు దావీదు అనుసరించినట్టుగా యెహోవా కట్టడలను అనుసరించి నడుచుకోలేదు అని రాస్తాడు. అంటే ప్రతి వ్యక్తిని దేవుడు తూచేటప్పుడు ఒక ఆయన పెట్టుకున్నాడు అక్కడ. దావీదు ఎట్లాగైతే దేవుణ్ణి అనుసరించి నడిచాడో అలా నడిచాడు ఇతను, అలా నడిచాడో ఇలా నడవలేదు ఇతను. చూడండి, దేవుడు ప్రతిసారి మనల్ని తూస్తూ వస్తాడు. మన బరువును బేరీజు వేస్తూ వస్తాడు. అలాంటప్పుడు మనం ఒకవేళ తేలికగా కనపడితే, తేలికైన జీవితం జీవిస్తున్నట్లయితే, నిజంగా రోషంగా జీవించకపోయినట్లయితే, నిజంగా దేవుని కొరకు అల్పమైన పనులు మాత్రమే చేసుకుంటూ నేనేదో గొప్ప పని చేస్తున్నాను మనం ఒకవేళ ఫీల్ అవుతున్నట్లయితే దేవుని తీర్పున్నది. దేవుని చెప్పండి, తీర్పున్నది. కొన్నిసార్లు మనము దేవునికి కొంత దేవుని కొరకు సమర్పించుకోగానే మన లోపలికి ఒక పెద్ద గర్వం వచ్చేస్తుంది. దేవుని కొరకు నేను ఎంత ఇచ్చానో, దేవుని కొరకు ఒక్కసారి కొంచెం వాక్యం చెప్పగానే, లేకపోతే ఒక పాట పాడగానే, ఒక వాయిద్యాన్ని వాయించగానే, లేకపోతే దేవునికి ఒక్క స్వార్థ చెప్పగానే, లేకపోతే ఇంకేదో చేయగానే మన లోపలికి గర్వం. అసలు ఎంత గర్విస్తామనంటే ఇక స్టార్టింగ్ నుంచి ఆది అపోస్తల కాలం నుంచి మనమే పరిచర్య చేసినట్లుగా, ఆది అపోస్తల కాలంలో నుంచి మనమే శ్రమలు పడ్డట్టుగా మనం చాలా గర్విస్తాం ప్రభు దృష్టిలో. ప్రియులారా, గర్వము చాలా ప్రమాదకరమైంది. నిన్ను తూస్తాడు దేవుడు. గర్వం విషయంలో, పాప విషయంలో తూస్తాడు నిన్ను, నీ మాట విషయంలో తూస్తాడు దేవుడు నిన్ను. దేవుడు తూచినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి?
నువ్వు సరి అయినదిగా కనపడాలి, బరువుగా కనపడాలి, తేలికపాటిగా తేలిపోయినట్టుగా ఉంటాయి. తేలిపోయే జీవితాలు దేవునికి వద్దండి. గాలి వస్తే కొట్టుకొని పోయే జీవితాలు దేవునికి వద్దండి. ఎవరిలో చాలా మందిలో స్థిరత ఉండదు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక దగ్గర, కొన్నిసార్లు ఒక దగ్గర, కొన్నిసార్లు ఒక దగ్గర ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. దేవుడు ఒక సంఘములో నాటినప్పుడు ఆ సంఘములో బాధ్యత కలిగి నిలబడి సంఘమును అభివృద్ధి చేయడానికి నీ వంతుగా నువ్వు పనిచేయవలసిన బాధ్యత నీకున్నది. ఈ విషయంలో కూడా దేవుడు తోచడం మనల్ని, నీ కుటుంబం నిన్ను ప్రేమించి నీకు ఒక భార్యనిచ్చాడు, నీకు ప్రేమించి నీకు ఒక భర్తనిచ్చాడు, మిమ్మల్ని ప్రేమించి నీకు ఒక పిల్లల్ని ఇచ్చాడు. వారి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూస్తాడు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఈమె ఆత్మీయ స్థితిలో కొంచెం తక్కువగానే ఉంది, మరి నీకు అప్పగించాను నేను. నీవు ఆత్మీయుడవే కదా, నువ్వెంత ఆత్మీయంగా ఆమెను ఎదిగించావు. నీ భార్య విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. నీ భర్త అన్యుడిగా ఉన్నాడు, అతని రక్షణలోనికి నడిపించావు, మంచిదే. ఇంకా ఆత్మీయంగా అతన్ని ఎదిగించే బాధ్యత నీదే. అన్న విషయంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనల్ని చూస్తాడు. దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, దాని విషయంలో మనల్ని ఏం చేస్తాడు? చూస్తాడు. దేవునికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, దాని విషయంలో కూడా దేవుడు చూస్తాడు. తేలిగ్గా కనపడతాం మనం చాలాసార్లు, తేలిగ్గా ఊరికినే ఊగిసలాడిపోయేటట్టుగా ఉంటాం మన జీవితాలు. నిజంగా ప్రియులారా, మనం అంత సీరియస్గా తీసుకోం క్రిస్టియన్ లైఫ్ అంటే. ఇది కేవలం ఆదివారము వీధి నాటకాలు వేసేవాళ్ళని చూసినారా ఎప్పుడన్నా? వీధి నాటకాలు వేసేవాళ్ళు, తప్పుగా అనుకోవద్దు నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ వీధి నాటకాలు వేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మా ఊళ్ళో చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, మీరు కూడా చూసే ఉంటారు చాలాసార్లు. ఈ వీధి నాటకాలు వేసేవాళ్ళు ఆ స్టేజ్ ఎక్కడానికి ముందు ఏం చేస్తారు చెప్పండి? ఇక వేషం వేసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఒక రాక్షసుని పాత్ర చేయాలి అని అంటే ఏం చేస్తారు చెప్పండి? దానికి ముందు ఆ పాత్ర వేసుకుంటారు, ఆడికి వస్తారు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి అది తీసి పక్కకు పెట్టేస్తారు, మళ్ళీ నార్మల్గా ఉంటారు. మరి వీడేనా ఇంతకుముందు ఈ వేషం వేసుకొని యాక్టింగ్ చేసింది వీడేనా అంటే వీడియో కాదో మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆ వేషం తీసేసినాడు కదా. వేషం వేసుకున్నంతసేపు అలాగే ఉంటాడు, వేషం తీసేయగానే వేరే వాళ్ళ ఉంటాడు. ఇప్పుడు మన గురించి చెప్తాం. బైబిల్ పట్టుకున్నంతసేపు ఆదివారం కాగానే ఒక తెల్ల బట్టలు మన మీదకి వచ్చేస్తాయి, ఆదివారం కాగానే ఒక పరిశుద్ధత మన మీదకి వస్తుంది, ఆదివారం కాగానే ఇక ఏదో ఆ రోజే ఇక అప్పుడు తీస్తాం బైబిల్, ఎక్కడుందో వెతకాలి. కొంతమంది అయితే బైబిల్ ఆదివారమే వెతుకుతారు, వెతికి తీసుకొని అప్పుడు మందిరానికి బయలుదేరి వచ్చి ఇక అప్పుడు ఒక వేషం వేసుకొని వచ్చి మంచిగా అసలు మనం ముసుగేసుకొని కూర్చుంటారు. స్త్రీలైతే పురుషులైతే కూర్చుంటారు. పిల్లలను తప్పుగా అనుకోరు. అయితే మనమందరం, నేను కూడా కలుపుకొని అంటున్నాను, మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే కొన్నిసార్లు దేవుని సమయం కాగానే అంటే అప్పటి వరకే ఆత్మీయత, ఇక 12:30 అయింది, ఈ కథ ఈ వేషం తీసే టైం అవుతుంది మనకు. అవునా కదా చెప్పండి? ఇప్పటిదాకా వేషంలోనే ఉన్నాం, ఇంకా టైం అవుతుంది, తీసి పక్కకు పెట్టి ఇంకా మళ్ళీ మనం పాత చేసుకోవాలి. ఇంట్లో ఉంటుంది వేరేది, మన నోరు వేరేగా అయిపోయింది, మన ఆలోచన వేరేగా అయిపోయింది. అత్త కోడళ్ళ గొడవలు అట్లే ఉంటాయి, తల్లిదండ్రుల గొడవలు అట్లే ఉంటాయి, పిల్లల గొడవలు అట్లే ఉంటాయి. ఇంటికి పోగానే మళ్ళీ ఏమంటే ఇది పక్కకు పోద్ది, అది మళ్ళీ మనం వేసుకుంటాం. ఇక అసలు ఇంతసేపు మందిరంలో కూర్చుంది ఈమెనా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంతసేపు మందిరంలో కూర్చున్నవాడు ఇతడేనా అనిపిస్తుంది మనకు. దేవుడు చూస్తాడు, దేవుణ్ణి మోసం చేయలేము. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి మోసం చేయలేస్తామా చెప్పండి మనం? సాధ్యంగా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని తోచినప్పుడు తక్కువగా కనబడదు. 4వ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను అంటున్నారు కానీ ముగించట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ముగిస్తాను. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక్క మాట 9వ వచనం లేదా 8 నుంచి 7 నుంచి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపుకొని ఆయన శోధించు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద బ్రేలుతో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టుకొని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే
మిగిలినవి. చూడండి, అక్కడ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడిందట. శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, మరి ఈమె వ్యభిచారం చేసుకుంటే పట్టబడింది, మోసే మాతో ధర్మశాస్త్రంలో చెప్పాడు, ఎవరైతే వ్యభిచారంలో పట్టబడతారో వారిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు అని అన్నాడు. సరే, నేను కూడా అదే చెప్తున్నాను, రాళ్ళేసే కొట్టి చంపండి, కానీ ఒక కండిషన్, మీలో పాపం చేయని వాడెవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని ఆయన వంగి నేల మీద ఏం చేస్తున్నట్ట? వేలుతో రాస్తున్నాడట. బైబిల్ వ్యాఖ్యానకర్త చెప్తారు దీన్ని. ఆయన రాసే రాతలో వాళ్ళ రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయంట. ఆయన రాస్తున్నాడు. ఆయన రాస్తున్న రాతలో నేను చూడగానే, అయ్యో ఇదేంది నా గురించే రాస్తున్నాడు. ఇంకొకడు చూడగానే, అరే ఇదేంది నా గురించే రాస్తున్నాడు. ఇంకొక ఆయన చూడగానే నా గురించే రాస్తున్నాడు. నేను చేసింది రాస్తున్నాడు. పోయిన సంవత్సరం నేను ఈ సమయంలో ఎక్కడున్నానో రాస్తున్నాడు. ఒకనొక సమయంలో నేను చీకట్లో ఎక్కడున్నానో రాస్తున్నాడు. నా ఇంటికి దూరంగా, నా గ్రామానికి దూరంగా నేను వెళ్ళి ఎవరినో కలిసింది రాస్తున్నాడు. నేను ఎక్కడో దొంగతనం చేసింది రాస్తున్నాడు. నేను ఎక్కడో హత్య చేసింది రాస్తున్నాడు. అందరూ రాళ్ళు ఏం చేస్తున్నారండి చెప్పండి? ఏం చేశారట? కింద పడేసి వెళ్ళిపోయినారు. దేవుడు పాప క్షమాపణ కొరకైన చేయవ్రాత ఇది. మన పాపములను దేవుడు బట్టబయలు చేస్తుండగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని అంగీకరించాలి. ప్రభు వారు ఒకవేళ రక్షణ అనుభవం మారు మనసు లేకపోయినట్లయితే అక్కడ చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అనే మాట. పెద్దవారు మొదలుకొని, ఒకవేళ ఒక తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు అనుకోండి ఆమెను కొట్టడానికి, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చారు. అదేంటి? వ్యభిచారం చేయటమా? మన ఇంట్లో, మన వంశంలో ఉందా ఇట్లాంటిది? మన జాతిలో ఉందా? మోసే ధర్మశాస్త్రం చెప్పాడు, కొట్టి చంపాల్సిందే అని. ఇద్దరు తండ్రి కుమారుడు ఏం చేశారు చెప్పండి? పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చినారు. దేవుడు రాసినాడు, తండ్రి చేసినంత కనపడింది, అక్కడ రాయి వదిలిపెట్టేసినాడు. కొడుకు చేసినంత కనపడింది, వదిలిపెట్టేసినాడు, ఇంటికి పోయినాడు. ఒకవేళ ఆ కుమారుడు తండ్రిని అడిగితే, డాడీ ఎందుకు కొట్టలేదు? నువ్వు కొట్టొచ్చు కదా, ఎందుకు కొట్టలేదు? అప్పటిదాకా ఆ కుమారుడు అనుకుంటాడు, మా డాడీ చాలా మంచోడు, ఈ వ్యభిచారాన్ని అంతా అసహ్యించుకుంటున్నాడంటే మా డాడీ చాలా మంచోడు అని అనుకొని ఉండొచ్చు కుమారుడు. కుమారుడు రాయి పట్టుకున్నప్పుడు కూడా తండ్రి అనుకొని ఉండొచ్చు, నా కుమారుడు దీన్ని సహించట్లేదంటే ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడు నా కుమారుడు, వీడెంతో పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు. ఇద్దరు రాళ్ళు కింద పడేసినారు, ఇంటికి వచ్చినారు. ఒకరి మాకు ఒకరు చూసుకోలేస్తారా చెప్పండి? వారిద్దరిలో ఏమున్నాయి? పాపం. అలాగైతే దేవుడు మన ఎదుట తన రాతను చూపిస్తున్నాడు, తన రాతను ప్రదర్శిస్తున్నాడు. తన రాతను ప్రదర్శించినప్పుడు నీ పాపాలు కనపడట్లేవా నీకు? తను నీ ముందు నీ రాతను, నీ జీవితాన్ని రాతగా రాస్తూ ఉండగా, నీ జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉండగా మన హృదయాలు బ్రద్దలవ్వాలి. నేను చేసిన పాపం, నేను చేసినటువంటి దోషం, నా జీవితంలో నేను ప్రభువుకు వ్యతిరేకంగా చేసినటువంటి పని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని అలాగనే కంటిన్యూ చేస్తూ దేవునికి దూరమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను క్షమించాడు. నీ కొరకు సాతానుడు వారి అనుచరులతో పాటు మండేటువంటి అగ్ని గుండములోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. నీ జీవితం ఎంతో విలువైందో, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన నీ కొరకు రక్తం గార్చినవాడు, నిన్ను రక్షించాలని, నీ రక్షణ అనుభవంలోనికి తీసుకురావాలని, నీ జీవితాన్ని మార్చివేయాలని ఆశ కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు నీ జీవితాన్ని ముందు కనబరిచినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఎన్నిక లేని వాళ్ళం మనం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు అంటాడు, నా కుమారుడు నీ హృదయంలో నాకు, నీ పడి చెడిన హృదయం నాకు కావాలి, నీ చెడిపోయిన జీవితం నాకు కావాలి, దాన్ని బాగు చేస్తాను నేను, దాన్ని బాగు చేయగలవాడని నేనే బాగు చేస్తాను దాన్ని. నీ పాడైన హృదయం నాకు ఇమ్మని ప్రభు అడుగుతున్నాడు. పాప క్షమాపణ కొరకైన దేవుని చేయబడ 4 మాటలు చూసాం. ఏంటి చెప్పండి? మొట్టమొదటిగా దేవుని వాక్యము కొరకైనా దేవుని చేయబడ, రెండవది దేవుని మందిరము కొరకైనా దేవుని చేయబడ, మూడవది ఏంటి చెప్పండి? తీర్పును గురించిన దేవుని చేయబడ, నాలుగవది పాప క్షమాపణ గురించినటువంటి దేవుని చేయబడ. అమ్మ ఇక 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 నువ్వు కూడా ఏం చేయొద్దు, పాపం చేయదు. ఆయన అన్నాడు, ఎవరు నీ మీద రాయలేదా? అయ్యా వేయలేదు, నేను కూడా నీ మీద రాయవేయలేదు. ఇక మీదట వెళ్ళి నీవు ఎప్పుడు కూడా ఏం చేయదు, పాపం చేయదు. పాపానికి దూరంగా జీవించు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్తే నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు
ఒక మాట జ్ఞాపకం పెట్టుకో. ఇక వెళ్ళిన కాలం నుంచి ఇంకెప్పుడు కూడా ఆ పని చేయరు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఇంకెవరైనా రక్షణ అనుభవం, మారు మనసు లేకపోతే ప్రియ సహోదరుడా, నేడు అనేటువంటి సమయం ఉండగానే ప్రభు మనకు అవకాశం ఇవ్వగానే ప్రభు రక్షకునికి అంగీకరించాలి. మనం బయటికి వెళ్తే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తామనే నమ్మకం లేని రోజుల్లో మనం ఉన్నాం. లోతు దినాలు లాంటి దినాలు, నోవహు దినాలు లాంటి దినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి దినాలు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనం రక్షించుకున్నాడు. ఒకవేళ నీకు ఇంకా లేకపోతే అనుభవం, ప్రభువును అంగీకరించకపోతే ప్రభువును అంగీకరించు, ప్రభు కనికరిస్తాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు, త్రోసివేసేవాడు కాదు. ఆయన చేతులతో నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఆయన మనల్ని కనికరిస్తాడు, రక్షిస్తాడు. అలాంటి కృప ప్రభు మనకందరికీ దయచేయగా. అందరూ తల వంచి మోకరించి ప్రభు యొక్క బలలోనికి వెళ్ళడానికి ముందు మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం చేయవేద్దాం యోగ్యమైన రీతిలో. కాబట్టి ఎవడు తను తాను పరీక్షించుకున్నో వాడు తీర్పులోనికి రాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, తలలు వంచి మోకరిద్దాం, ప్రభు యొక్క బలలో చేయవేద్దాం.